Very good morning, all of you. Again, we are going to discuss the topics, remaining topics of first unit అండి. సో ఆల్రెడీ మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ చూసాం, అలాగే నెట్వర్క్ కాన్సెప్ట్స్ అనేవి కూడా తెలుసుకున్నాం. సో ప్రజెంట్ ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనకి ఏమున్నాయంటే డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ కంపోనెంట్స్ అండ్ బ్రౌజర్స్, ఇంటర్నెట్ అండ్ సర్వీసెస్, సమ్ టాపిక్స్ అనేవి ఉన్నాయండి. అవన్నీ ఇవాళ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది మనకి నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏమున్నాయి. సో నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి 4 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీడియా, ప్రాసెసర్, సాఫ్ట్వేర్ అండ్ టాపాలజీ. సో మీడియా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మీడియం త్రూ విచ్ ద డేటా ట్రావెల్స్. సో మీడియా అనేది ఏంటంటే మనకి ఆ డేటా అనేది దేంట్లో ట్రావెల్ అవుతుంది అంటే మనకి ఏ టైప్ ఆఫ్ థింగ్స్ వల్ల మనకి డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ద వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ మీడియా ఆర్ చాలా డేటా ట్రాన్స్ఫర్ అవడానికి మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటంటే అండి ట్విస్టెడ్ పెయిర్, అంటే ఇవన్నీ కేబుల్స్ అనమాట. ట్విస్టెడ్ పెయిర్ ఒకటి, కోఎక్సెల్ కేబుల్ ఒకటి, ఫైబర్ కేబుల్ ఒకటి, ఇలా మనకి ఇంటి దగ్గర కూడా మనకి చూస్తున్నాం చూడండి, కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఒక కేబుల్స్ యూజ్ చేస్తారు. వాటిని కూడా మనం కోఎక్సెల్ కేబుల్స్ అని అంటారు. ట్విస్టెడ్ పేర్స్ ట్విస్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట కేబుల్స్ అనేవి. సో ఈ ట్రాన్స్మిషన్ అంటే సమాధానం ఇంకా ఎక్స్ట్రా కేబుల్స్ అనేవి ఉన్నాయండి. సో వీటి ద్వారా నెట్వర్క్ అనేది డేటా అనేది ట్రావెల్ చేయబడుతుంది. సో ఒకటి మీడియా, నెట్వర్క్ కంపోనెంట్స్ ఫస్ట్ మనం మీడియాలో మనకి ఎక్కువగా ఈ కేబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే నెక్స్ట్ ప్రాసెసర్. ప్రాసెసర్ అంటే ప్రాసెసర్ ఈస్ ద హార్డ్వేర్ which helps to transfer the data from source to destination. Different processors used in the data communication are modem, router, bridge, etc. So processor అనేది ఏముంటాయంటే సరే ఆల్రెడీ మీకు ప్రీవియస్ కింద డిస్కస్ చేసిన టాపిక్ లో సో ఓవరాల్ గా ఒక 6 కాంపోనెంట్స్ అంటే 6 కంప్యూటర్స్ అనేవి తీసుకుంటే మధ్యలో మనకు ఒక హబ్ లాంటిది ఉంటుంది, ఒక జంక్షన్ లాంటిది ఉంటుంది అని చెప్తున్నాం. సో ఆ జంక్షన్ ఏంటంటే మనం మోడెమ్ అని పిలవచ్చండి, రూటర్ అని పిలుస్తాం, బ్రిడ్జ్ అని పిలుస్తాం. సో ఆల్ కంప్యూటర్స్ అన్ని కూడా ఆ కేబుల్ కి, ఆ రూటర్ కి కనెక్ట్ అయి ఉంటాయి, మోడెమ్ కనెక్ట్ అయి ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కేబుల్ కి, ఇంకొక కంప్యూటర్స్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతుంది. దాన్ని మనం ప్రాసెసర్ అంటాం. ప్రాసెసర్ ఈజ్ ఏ హార్డ్వేర్ విచ్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. అంటే మనం ఈ మోడెమ్ అండ్ రూటర్ ని బ్రిడ్జ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెస్ చేస్తాం. అంటే ట్రాన్స్ఫర్ చేసే ఆ ప్రాసెస్ అంతటిని కూడా ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తుంది. ప్రాసెసర్ అనేది చేయగలుగుతుంది, ప్రాసెసర్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది డేటా కానీ లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ప్రాసెసర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ వి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్స్ ఆర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్సెట్రా. సో సాఫ్ట్వేర్ ఏదైతే యూజ్ చేస్తామంటే మనం ప్రజెంట్ సాఫ్ట్వేర్ అనేది ఎలా అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒక సాఫ్ట్వేర్, అలాగే మనం యూజ్ చేసే క్రోమ్ యూజ్ చేస్తాం వెబ్కి సంబంధించి, సో అదొక సాఫ్ట్వేర్. అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఒక సాఫ్ట్వేర్. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం అంటే అండి మనం ఏదైతే డేటాని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో అది సోర్స్ నుంచి డెస్టినేషన్ ట్రావెల్ అవ్వడానికి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మెయిల్ సెండ్ చేయాలనుకోండి, సో మన దగ్గర నుంచి మన సోర్స్ అవుతుందండి, ఎవరికైతే మనం మెయిల్ చేద్దాం అనుకుంటున్నామో అది డెస్టినేషన్ అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ట్రాన్స్ఫర్ అవడానికి డేటా సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. టాపాలజీ. It is the way which data travels. The various topologies are available are star, ring, bus, mesh, tree, etc. టాపాలజీ కాన్సెప్ట్ ఏంటంటే అండి, సో మనకి ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్న సిస్టమ్స్, ఆ సిస్టమ్స్ కి సంబంధించి దానికి తగ్గట్టుగా మనం ఆ సిస్టమ్స్ ఏ వేరియేషన్ లో ఉన్నా సరే, అంటే ఒక లైన్ లో ఆర్డర్ లో మనకి వరుసగా టేబుల్ మీద పేజెస్ ఉన్నాయనుకోండి, వరుసగా బస్ టాపాలజీ అని యూజ్ చేస్తాం. లేదా ఒక గ్రూప్ ఒక టేబుల్ మీద ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, సో ఒక రింగ్ టాపాలజీ అని యూజ్ చేస్తాం, స్టార్ టాపాలజీ, మెష్ టాపాలజీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని మనం టాపాలజీస్ అంటాము. ఈ టాపాలజీస్ వల్ల ఏంటంటే డేటా అనేది ట్రావెల్ చేయబడుతుంది. ఏ టాపాలజీ యూజ్ చేసినా సరే డేటా ట్రావెల్స్ ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి డేటా ట్రావెల్ చేయడానికి మనం ఈ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. వీటిలో మనకి మెయిన్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా అనేది షేర్ చేయగలుగుతున్నాం, అండ్ షేరింగ్ రిసోర్స్ ఒకటి, బ్యాకప్. సో షేరింగ్ అంటే నెట్వర్క్ లెట్స్ యూ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ ద కంప్యూటర్స్ ఆన్ ద నెట్వర్క్. అంటే టోటల్గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతాం. షేరింగ్ రిసోర్స్ వచ్చి దిస్ మీన్స్ దట్ యూ కెన్ సెట్ కంప్యూటర్ రిసోర్స్ లైక్ ఎ డిస్క్ డ్రైవ్ ఆర్ ఎ ప్రింటర్ దట్ ఆల్ కంప్యూటర్స్ నెట్వర్క్స్ కెన్ బి యాక్సెస్. అంటే మనం ఈ షేరింగ్ రిసోర్సెస్ ఏంటంటే మనం ఈ షేర్ చేసిన డేటా ప్రింటర్ ద్వారా కానీ, లేదా స్కానర్ ద్వారా కానీ, జిరాక్స్ మిషన్ ద్వారా కానీ, సో హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ద్వారా కూడా మనం ఈ షేరింగ్ రిసోర్సెస్ అని యూజ్ చేసుకోగలుగుతాం. అంటే డేటాని ఈ షేరింగ్ రిసోర్సెస్ స్టోర్ చేసుకోగలుగుతాం. Next, backup. All data is stored on the server. Backup the critical data is a simple process.
సో ఆల్ డేటాని స్టోర్ చేసి మన సర్వర్లో స్టోర్ అవుతుంది. మనం ఏదైతే డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా మెయిన్ సర్వర్లో స్టోర్ చేయడం వల్ల బై బ్యాకప్ అంటే ఏదైనా క్రిటికల్ డేటా మనకు సిస్టమ్ అనేది కరప్ట్ అయిపోయింది అనుకోండి, సో దాంట్లో మనకి డేటా అంతా లాస్ అయిపోతుంది. అలా లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తుందంటే బ్యాకప్ స్టోరేజ్ అనేది పెడుతుంది. సో మనం దాన్ని మళ్ళీ రీట్రై చేసుకోవచ్చు అనమాట. పోయిన డేటాను కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైనా ఒకసారి పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల లేదంటే సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం వల్ల క్రాషెస్ అనేవి ఏర్పడతాయి. విత్ ద సర్వర్ క్రాషెస్ అంటే సర్వర్ అనేది క్రాష్ అయినప్పుడు ద హోల్ డేటా సిస్టమ్ విల్ బి డిస్టర్బ్. కాబట్టి సిస్టంలో ఉన్న టోటల్ డేటా అంతా కూడా పోతుంది అనమాట. క్రాష్ అయినప్పుడు సర్వర్ క్రాష్ అయినప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఒక డిసడ్వాంటేజ్. అండ్ డేటా ఇంటిగ్రిటీ ఏంటంటే as all the data is shared, it is possible unauthorized person can access the data if the network security is poor or weakly implemented. So, data integrity అంటే all the data is shared, it is possible unauthorized person అంటే ఏదైనా ఒక అనాథరైజ్డ్ పర్సన్ కి మన డేటా అనేది షేర్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఆ డేటా ఇఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇస్ పూర్ ఆర్ వీక్లీ ఇంప్లిమెంటెడ్ అంటే మన డేటా అనాథరైజ్డ్ గా ఎవరో పడితే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సెక్యూరిటీ అనేది ఉంటుంది. సెక్యూరిటీ అనేది పోతుంది అనమాట. సో ఎవరు పడితే వాళ్ళంటే మనకి హ్యాకింగ్ జరుగుతుంది జనరల్గా మనకి మనీ ట్రాన్స్ఫర్ చేసిన విషయంలో కొంతమంది తగ్గిపోయి ఎలా చెప్తుంటారు బికాస్ ఆఫ్ ఈ డేటా ఇంటిగ్రిటీ వల్ల. అంటే మన సెక్యూరిటీ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే అనదర్ పర్సన్ వచ్చి మన డేటా అనేది హ్యాక్ చేసుకుని ఆ డేటా అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సెక్యూరిటీ ఇస్ పూర్ అంటాం, లేదంటే వీక్లీ ఇంప్లిమెంటెడ్ అని కూడా మనం చెప్తాం. ఆ సాఫ్ట్వేర్ అనేది వీక్లీ ఇంప్లిమెంటెడ్ అండ్ సెక్యూరిటీ అనేది చాలా పూర్గా ఉందనే విషయం కూడా చెప్తాం. సో నో ప్రైవసీ. లాస్ట్ పాయింట్ అంటే నో ప్రైవసీ. No privacy అంటే network may also means loss of privacy, especially your boss with the right network privileges may be in the position to read your private emails. So, for example, మనకి డేటా ప్రైవసీ అనేది లేకపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నో ప్రైవసీ అనేది లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాని ఎవరు పెడితే వాళ్ళంటే మన ఈమెయిల్స్ అనేది వెళ్ళి ఎవరైనా చెక్ చేసుకుంటారు, మన నెట్వర్క్ లోకి ఎవరైనా ఎంటర్ అయిపోగలుగుతారు, రీడ్ అవర్ ప్రైవేట్ ఈమెయిల్స్ కూడా వాళ్ళు వచ్చి తీసుకోగలుగుతారు. మన ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది అనమాట. మనకంటే ఒక సెక్యూరిటీ ప్రైవసీ అనేది ఉండదు అనమాట. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ వీఆర్ యూజింగ్ దట్ షేరింగ్ బ్యాకప్ ఇట్లు చేయడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ అనమాట. సో డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో డేటా కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. డేటా కమ్యూనికేషన్ మీన్స్ అంటే షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ షేర్ చేయడాన్ని డేటా కమ్యూనికేషన్ అంటామండి. దిస్ షేరింగ్ కెన్ బి లోకల్ ఆర్ రిమోట్ ఆర్ విత్ ఇన్ ఏ బిల్డింగ్. Local communication usually occurs in the face-to-face, while remote communication takes place over the distance. Local sharing అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ద బిల్డింగ్ లేదంటే మనం ఒక సిస్టమ్ అంటే జనరల్గా మన పర్సన్ డైరెక్ట్గా ఎలా మాట్లాడుకుంటాం దాన్ని లోకల్ షేరింగ్ అంటారు. విత్ ఇన్ ద బిల్డింగ్ కానీ లేదంటే ఒక లోకల్ ఏరియాలో కూడా మనం మాట్లాడుకుంటాం. అలాగే రిమోట్ యూజువల్లీ అంటే కొంచెం డిస్టెన్స్ బాగా మెయింటైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ ది సిటీలో చివరకు ఉన్నారు, సిటీలో చివరకు ఉన్నారు. సో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవ్వాలంటే రిమోట్ థింగ్ అనేది యూజ్ చేస్తారు. రిమోట్ డేటా కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రెండింటిని కలిపి మనం డేటా కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం. బట్ రిమోట్ కమ్యూనికేషన్ టేక్ ప్లేస్ ఓవర్ డిస్టెన్స్ యూజ్ చేసుకొని ఆ రిమోట్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఫోన్లో రిమోట్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్ అని పర్సనల్గా ఎక్కడ ఉన్నా సరే మనం వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. సో దానికి ఉన్న డేటా కమ్యూనికేషన్ కాంపోనెంట్స్ ఏమన్నాయి? Components of data communication వచ్చి there are 5 major components అన్నమాట. 5 major components అనేవి మనం ఈ డేటా కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మెసేజ్. జనరల్గా మనం ప్రతిదీ నార్మల్ మెసేజ్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్. మనం జనరల్గా ఫోన్లో కూడా ఒక మెసేజ్ అనేది సెండ్ చేయగలుగుతాం. అలాగే మనకి నెట్ ద్వారా కూడా సమ్ మెసేజ్ అనేది సెండ్ చేయగలుగుతాం. అయితే మనకి నెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే యూ కెన్ నాట్ సెండ్ ద మెసేజ్ బికాస్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్నెట్ మెసేజ్ అనేది సెండ్ చేస్తాం. సో అటువంటి టైప్ ఆఫ్ మెసేజ్. నెక్స్ట్ సెండర్. ఇట్ కెన్ బి కంప్యూటర్, వర్క్ స్టేషన్, టెలిఫోన్ ఎక్సెట్రా. సో సెండర్ ఏంటి? కంప్యూటర్ నుంచి పంపించవచ్చు, వర్క్ స్టేషన్ పంపించవచ్చు, టెలిఫోన్ ద్వారా దేని ద్వారా పంపించవచ్చు. సెండర్ అనేది రిసీవర్ అనేది కూడా. సెండర్ రిసీవర్ ఏంటి? మనం దేని నుంచి అయితే పంపిస్తున్నామో రిసీవర్ దాని నుంచి వాడు రిసీవ్ చేసుకుని మెయిల్ అనేది మెసేజ్ అనేది చదవకూడదు. సో కమ్యూనికేషన్ అనేది సెంటర్ మధ్య రిసీవర్ మధ్య కూడా సేమ్ ఈక్వల్గానే రన్ అవుతుంది. నెక్స్ట్ మీడియం. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ పాత్ బై విచ్ ద మెసేజ్ ట్రావెల్స్ ఫ్రమ్ sender to the receiver. It is a physical path by which message travels from the sender and receiver. Protocol. It is the set of rules that govern the data communication. Protocol it is the set of rules. అంటే some regular rules అనేవి ఫాలో అవుతుంది. అంటే ఈ
సెక్యూరిటీ కలిగి ఉంటుంది కమ్యూనికేషన్ చేసేటప్పుడు. అథెంటికేషన్ పర్సన్ తప్ప అదర్ పర్సన్స్ అనే వల్ల మెసేజ్ చదవలేదు. సర్టైన్ పర్సన్ అనేది ఎవరైతే మనం విధంగా అనుకుంటున్నాం పర్టికులర్ పర్సన్ మాత్రమే చూడాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో పర్టికులర్ ఆథరైజ్ పర్సన్స్ మాత్రం ఓపెన్ చేయగలుగుతాం. కొన్ని సర్టైన్ రూల్స్ అనేవి ఫాలో అవుతుంది ఆ కమ్యూనికేషన్. నెక్స్ట్ సిగ్నల్స్ వచ్చేసి జనరల్గా మన సిగ్నల్స్ యూజ్ కమ్యూనికేషన్. సిగ్నల్స్ యూజ్ కమ్యూనికేషన్ మనకి డిజిటల్ సిగ్నల్స్ అండ్ అనలాగ్ సిగ్నల్స్ అని రెండు రకాలు ఉంటాయండి. సో ఇక్కడ చూడండి అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటో ఒక వేవ్ లెంత్ లో ఫార్మ్ అవుతాయి అన్నమాట. అనలాగ్ సిగ్నల్స్ అంటే ఇలా కాకుండా డిజిటల్ సిగ్నల్స్ అన్నాం అనుకోండి, ఇవి జీరోస్ అండ్ వన్స్. సో ఇలా హై లెవెల్లో ఉంటే 1 అనేది వేవ్ లేకపోతే 0 అని 1 0 1 0 ఇలా ఈ ఫార్మాట్ లో మనకి డిజిటల్ సిగ్నల్స్ అనేవి పంపిస్తుంది. చూడండి 1 0 1 0 వీటిని అనలాగ్ సిగ్నల్స్ అంటాము, వీటిని డిజిటల్ సిగ్నల్స్ అంటాము. ఇంటర్నెట్ అండ్ సర్వీసెస్. ఇంటర్నెట్ అంటే the internet is a global network that contacts billions of computers all over the world. ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్ అన్నమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ బిల్డింగ్ మొత్తం ఎక్కడ ఉన్న బిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయని అందులో అన్ని కంప్యూటర్స్ ని నెట్ ద్వారా కనెక్ట్ అయిపోతాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఇంటర్నెట్ అని పిలుస్తాం. దాంట్లో ఉన్న సర్వీసెస్ ఏంటి అని కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది ఒకటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఒకటి, చాటింగ్, electronic newspaper, World Wide Web, online shopping, search engines. These are the services we are the internet providing these services. These services we are using from the internet also. So, email and mail, Gmail ద్వారా పంపించుకోగలుగుతాం. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ సిస్టమ్స్ ద్వారా మనం ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ సెటప్ రూల్స్ ఫాలో చేసుకుని పంపించుకోగలుగుతాం. అలాగే చాటింగ్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి చాటింగ్ చేసుకోవడానికి. అలాగే ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్ అని మనం ఆ వెబ్సైట్కి వెళ్తే మనం న్యూస్ పేపర్ అనేది చదవగలుగుతాం. ఈ పేపర్ అంటారు. అలాగే వరల్డ్ వైడ్ వెబ్, ఆన్లైన్ షాపింగ్, సెర్చ్ ఇంజిన్స్. ఆన్లైన్ షాపింగ్ తెలుసు, అమెజాన్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్, ఆన్లైన్ షాపింగ్ పర్పస్ యూజ్ చేస్తామండి. సెర్చ్ ఇంజిన్స్ వచ్చి గూగుల్ అనేది ఎక్కువగా మనం సెర్చ్ ఇంజిన్ బెస్ట్ సెర్చ్ ఇంజిన్ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇంటర్నెట్ అడ్రసింగ్ వచ్చేస్తే ఇంటర్నెట్ అడ్రసింగ్ అంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుందని చెప్పాను. సో ఈచ్ కంప్యూటర్ రూట్ on the internet must have a name and so that it can be uniquely identified. So అలా ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండడం వల్ల మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. పర్టికులర్ సెండ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ గా దానికి రీచ్ అవుతుంది. సో ఐపీ అడ్రస్ కన్సిస్ట్స్ ఆఫ్ 32 bits 4 bytes. సో ఐపీ అడ్రస్ ఫోర్ నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 255. ఇంటర్నెట్ అప్లికేషన్స్ వచ్చి మనకి సెర్చ్ ఇంజిన్స్ అంటే మనకి గూగుల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం, గూగుల్ అండ్ యాహూ. అండ్ షాపింగ్స్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్స్ అన్ని యూజ్ చేస్తాం. అలాగే కమ్యూనికేషన్ సంబంధించి మనం ఈమెయిల్స్ యూజ్ చేస్తాం, వాట్సాప్ యూజ్ చేస్తాం, చాటింగ్ సంబంధించి ఫేస్బుక్ లాంటివి యూజ్ చేస్తాం. అలాగే జాబ్ సెర్చింగ్ వచ్చేసరికి Fickr.com, Naukri.com యూజ్ చేస్తాం. అలాగే స్టడీస్ సంబంధించి మనకి గీక్స్ ఫర్ గీక్స్, W3 స్కూల్స్ లాంటి వెబ్సైట్స్ అన్ని యూజ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోగలుగుతాం స్టడీకి సంబంధించి. సో కంప్యూటర్ వైరసెస్ వచ్చి మనకి బేసికల్గా ఈ కంప్యూటర్ వైరసెస్ అంటే కంప్యూటర్ వైరస్ ఆర్ స్మాల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ ఆర్ డిజైన్ టు spread from the one computer to the another computer, interfere with the computer operations. అంటే వీటి వైరస్ అనేది ఏంటంటే కంప్యూటర్ ఆపరేషన్స్ ఏవైతే మనం చేయగలుగుతున్నామో వాటి మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. అందులో రెసిడెంట్ వైరస్ అంటాం, మల్టీ పార్టీ వైరస్ అంటాం, డైరెక్ట్ యాక్షన్ వైరసెస్ అంటాం, ఓవర్వైట్ వైరసెస్ అంటాం, బూట్ వైరసెస్ అంటాం. సో ఈ వైరసెస్ అనేవి ఒక్కొక్క పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వైరసెస్ అనేవి సిస్టమ్స్ ని క్రాష్ చేయడం, డేటాను క్రాష్ చేయడం, లేదంటే సర్వర్ని క్రాష్ చేయడం, లేదంటే మన సిస్టమ్ మొత్తం ఆగిపోవడం లాంటివి జరుగుతుంటుంది. వీటిని వైరసెస్. బ్రౌజర్ అంటే అర్థం ఏంటంటే బ్రౌజర్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్డ్ టు లొకేట్, రీట్రైవ్ అండ్ డిస్ప్లే ది కంటెంట్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్ ఇంక్లూడింగ్ వెబ్ పేజెస్, ఇమేజెస్, వీడియోస్ అండ్ అదర్ ఫైల్స్. బ్రౌజర్ అనేది ఏంటంటే మనం బ్రౌజ్ చేసే ప్రతిదీ కూడా మనకి కనిపించేలా చేస్తాం. దీంట్లో మనకి టైప్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. అందులో మనకి ఎక్కువగా యూజ్ చేసేది గూగుల్ క్రోమ్ ఒకటి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ ఒకటి, ఒపేరా మినీ అంటే ఒపేరా అంటారు. సో దీస్ ఆర్ ద బ్రౌజర్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద ఇంటర్నెట్ బ్రౌజింగ్. అంటే మనం కొత్తగా ఏదైనా వెబ్సైట్ చూడాలనుకుంటే కనుక వాటికి మనం వీటిని యూజ్ చేస్తాం. ఈ బ్రౌజింగ్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో బేసికల్గా బ్రౌజర్ అంటే ఇది. మన ఇమేజెస్ కానీ, వెబ్సైట్స్ కానీ, సబ్ వీడియోస్ కానీ, అదర్ ఫైల్స్ కానీ ఏదైనా చూడాలనుకుంటే ప్రతి విషయాన్ని మనం బ్రౌజ్ చేస్తాం. బ్రౌజ్ చేయడానికి ఒక వెబ్సైట్ అనేది ఎంటర్ అవుతాం. అలా ఎంటర్ అవ్వడానికి మనం సపోర్ట్ చేసే థింగ్స్ ఈ కింద టైప్ ఆఫ్ బ్రౌజర్స్. సో ఇక్కడితో మన ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఐసిటీ ఫస్ట్ యూనిట్ మొత్తం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ పర్సనల్గా కూడా
కాల్ చేయొచ్చు.